అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. నేను ఒక సాహితీ సమావేశానికి ఆదరాబాదరాగా తయారవుతూ ఉండగా నా సెల్ ఫోన్ రింగ్ అయ్యింది. అది ఆటో డ్రైవర్ రాము నుంచి వస్తున్న కాల్. నేను వాడి కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నాను. సార్, అర్జెంటుగా నేను వేరే చోటికి వెళ్లాల్సిన పని పడింది. ఈ ఒక్కసారికి వేరే ఆటో చూసుకోండి. సారీ సార్, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు అంటూ తన బాధను వ్యక్తపరుస్తూ రాలేని పరిస్థితికి చాలా నొచ్చుకుంటూ చెప్పాడు. వాడి మాటలు నాకు గట్టి షాక్ని ఇచ్చాయని ఒప్పుకోవాలి. నేను ఏ సాహితీ సమావేశానికి పోవాలన్నా వాడి ఆటోనే ఆశ్రయిస్తూ ఉంటాను. 100-200 పోయినా వాడి ఆటో మీద సభలకు హాజరు కావడం అలవాటుగా మారిపోయింది. వాడికి లేని దుర్వ్యసనం అంటూ ఏదీ లేదు. నా దగ్గర మాత్రం పద్ధతిగా ఉంటాడు. ఆటో వాళ్ళంతా ఇలాగే ఉంటారేమోనని నా అనుమానం. అయినా ఒక్కటి మాత్రం నిజం, వాడు నన్ను చాలా మర్యాదగా, చాలా బాగా గౌరవంగా చూసుకుంటాడు. బహుశా అందుకేనేమో వాడితో అనుబంధం అలా కొనసాగిపోతోంది. వాడు రాలేకపోతున్నాను అనేసరికి నా నరనరాల్లో ఉత్సాహమంతా ఒక్కసారిగా నీరుగారిపోయింది. ఆ కార్యక్రమానికి తప్పక హాజరు కావాలని వారం రోజుల ముందు నుంచే ప్లాన్ చేసుకున్నాను. ఇక వేరే దారి లేక వేరే ఆటో వెతుక్కోవాలని నిశ్చయించుకున్నాను. అంతే, హడావుడిగా నా ఒంటి మీదకి ముందుగా అనుకున్న పట్టుబట్టలు చుట్టబెట్టుకున్నాను. ముఖానికి కాస్త ఫెయిర్నెస్ క్రీమ్ రాసుకుని పలచగా పౌడర్ అద్దుకున్నాను. అలంకరణ మీద ఈ ప్రత్యేక శ్రద్ధ పెట్టడానికి ఒక ఇష్టమైన విశేషం లేకపోలేదు. నేను ఒక ప్రముఖ సాహితీ సంస్థ వారు నిర్వహించిన కథల పోటీల్లో ద్వితీయ బహుమతిని సాధించిన విజేతని. విజయం ఎవరికి మాత్రం ఆనందాన్ని ఇవ్వదు? నాకు కాస్త ఎక్కువే ఇచ్చిందని చెప్పాలి. చాలా రోజులు నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కేవలం ద్వితీయ బహుమతికి అంత ఆర్భాటం అవసరమా అన్న అనుమానం ఎవరికైనా అనిపించక మానదు. ఆ ప్రముఖ సాహితీ సంస్థ వారు రచనలను సాధారణ ప్రచురణకు తీసుకోవడమే గొప్ప విషయంగా నా తోటి రచయితలంతా భావిస్తూ ఉంటారు. అలాంటిది ఏకంగా ద్వితీయ బహుమతి గెలుచుకోవడం అంటే ఆషామాషి విషయం కాదని నా మిత్ర రచయితలంతా వరుస అభినందనలతో నన్ను ఉక్కిరిబిక్కిరి చేశారు. నేను ఇంతవరకు గెలుచుకున్న బహుమతులన్నీ ఒక ఎత్తు అయితే, ఆ సంస్థ నుంచి గెలుచుకున్న ద్వితీయ బహుమతి ఒక ఎత్తు అని తప్పక ఒప్పుకుని చెప్పుకుని తీరాలి. అదంతే. అంతటి అరుదైన ఆ బహుమతిని అందుకోవడం కోసమే ఆ సాహితీ సమావేశానికి బయలుదేరాను. అంతేకాదు, ప్రథమ బహుమతి సాధించిన కొత్త రచయితని చూడాలనే ఆరాటం కూడా నాలో బలంగా నాటుకుపోయింది. అతని పేరు ఇది వరకెన్నడూ నేను వినలేదు. అతని గురించి పూర్తి వివరాలు కథల పోటీ నిర్వాహకులను అడుగుదామనుకున్నాను. కానీ శతాధిక రచనలు చేసిన నేను ఓ సీనియర్ రైటర్గా ఇగో అడ్డం వచ్చి వాకబు చేయడానికి ఇష్టపడలేదు. 3 నెలల నా కష్టానికి, సాధనకి దక్కిన గౌరవప్రదమైన ప్రతిఫలమే నేను సాధించుకున్న ఘనతే ఈ ద్వితీయ బహుమతి. నేను సాధించిన బహుమతికి విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఎందరెందరి నుంచో అసంఖ్యాకమైన అభినందనలు వెల్లువలాగా వచ్చి పడ్డాయి. 2 రోజులు నన్ను సరిగ్గా నిద్రపోనీయలేదు. నాకు మాత్రం ఎక్కడో నాకు తెలియకుండానే అసహనం, అశాంతి చోటు చేసుకున్నాయి. అది ప్రథమ బహుమతి నాకు దక్కలేదనే వెలితి వల్ల వచ్చిందనుకుంటా. ఆ మొదటి బహుమతి అందుకోబోతున్న రచయితను చూడాలనే ఆరాటంతోనూ గబగబా ఇంట్లో నుంచి బయటపడి రోడ్డెక్కాను. వేరేవాడి ఆటో ఎక్కాల్సి వస్తున్నందుకు కాస్త చికాకుతో రోడ్డు మీద నిల్చున్నాను. అటుగా వస్తున్న ఓ ఆటోని చెయ్యాపి ఆపాను. ఆటో నాకు దగ్గరగా వచ్చి ఆగింది. అతను ఎక్కడికి సార్ అడిగాడు. ఏరియా పేరు చెప్పాను. కూర్చోండి సార్, లోనికి చిరునవ్వుతో ఆహ్వానించాడు. ఎంతిమ్మంటావు, ముందే చెప్పు అన్నాను ఖరాఖండీగా. ఎంతో కొంత మీకు తోచినంత ఇవ్వండి సార్, ఆటో ఆ రూటే వెళ్తోంది అన్నాడు సవినయంగా. నేను 40 రూపాయలు ఇస్తానన్నాను. ఆ ఆటోవాడు అలాగే రండి సార్ అంటూ సీటు చూపించాడు కూర్చోమన్నట్టుగా. నేను ఆటోలో కూర్చున్నాను. అతడు తన ఆటోను ముందుకు పోనించాడు. ఆ ఆటో వాళ్లతో ముందుగా ఒక మాట అనుకోకపోతే ఆస్తులు రాసేయమంటారనేది నా భయం. అప్పుడే నా సెల్ ఫోన్ మ్రోగింది. నా మిత్ర రచయిత. బయలుదేరారా అంటూ అడిగాడు ఆత్రంగా. నేను బయలుదేరాను. ఆటోలోనే ఉన్నాను రామారావు గారు. అతనికి బదులిచ్చి సభకు ఎవరెవరు వస్తున్నారు అంటూ అడిగాను కాస్త ఆసక్తిని కనబరుస్తూ. అలా ఇద్దరము కాసేపు ఫోన్లోనే సాహితీ ముచ్చట్లు సంభాషించుకున్నాక ఫోన్ కట్ చేసి జేబులో పెట్టుకున్నాను. సార్, మీరు రచయితలా అడిగాడు అతను మాట కలుపుతూ. నేను ఉత్సాహంగా అవును బాబు అన్నాను. ఆటోవాడు ఇంకాస్త ఉద్వేగంగా నా పేరు అడిగాడు. నాకు చెప్పడం ఇష్టం లేకపోయినా రాఘవరావు అంటూ ముక్తసరిగా సమాధానం చెప్పాను. అతను మళ్ళీ అడిగాడు. సార్, నాకు తెలియక అడుగుతున్నాను, సాహిత్యానికి అంతిమ గమ్యం ఏంటి సార్ అంటూ అడిగాడు కాస్త అమాయకంగా. నాకెందుకో అతను అలా ప్రశ్నించడం అస్సలు నచ్చలేదు. ఒక ఆటో వాడితో సాహిత్యం గురించి చర్చించడం ఇష్టం లేక అవన్నీ మాట్లాడుకోవలసిన సమయం, సందర్భం ఇది కాదు అన్నాను కాస్త కఠినంగా, తన్నుకొస్తున్న అసహనాన్ని అణిచిపెట్టుకుంటూ. సార్, మీరు ఎక్కడుంటున్నారు మళ్ళీ అడిగాడు కుతూహలంగా. నాకు ఎక్కడ లేని చిరాకు ముంచుకొచ్చింది. ముందు ఆటో త్వరగా పోనీయవయ్యా, ఆలస్యం అవుతోంది అన్నాను కాస్త కోపంగా. వాడు ఇంకేమీ మాట్లాడకుండా డ్రైవింగ్ మీద తన దృష్టిని నిలిపాడు. ఇంతలో ఒక ఆడమనిషి, ఒకతను ఆటోకి అడ్డం వచ్చి ఆపమన్నట్లుగా చెయ్యి ఊపారు. నాకెందుకో వాళ్ళ పద్ధతి ఇబ్బందిగా అనిపించింది. వాళ్ళు, బాబు, అంబులెన్స్ రావడానికి టైం పడుతుందంట, మా అమ్మని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి,
అంటూ రిక్వెస్ట్గా అడిగాడు. అక్కడ ఫుట్పాత్ మీద ఉన్న చెట్టు కింద కూర్చుని ఆయాసపడుతుంది ఒక ఆవిడ. దానికి ఆ ఆటో అతను సరే తొందరగా తీసుకురండి అంటూ వారికి అభయం ఇచ్చి నా వైపు సర్దుకోండి సార్ అన్నట్టుగా చూశాడు. ఆ సంకట పరిస్థితి నాకు బాగా చికాకు కలిగించింది. అక్కడకు నేను వెళ్లాల్సిన సభావేదిక కాస్త దగ్గరలోనే ఉండడంతో అక్కడి నుంచి నడిచిపోదామని నిశ్చయించుకుని ఆటోలోంచి దిగిపోయాను. ఆటోవాడు నన్ను సార్ ముందుకు వచ్చేయండి, తన పక్కన ఖాళీ ప్లేస్ చూపించి కూర్చోమన్నాడు. నేను వెంటనే ఒక 5 నిమిషాలు నడిస్తే వెళ్ళిపోతాను, పర్వాలేదు అంటూ నా పర్సు కోసం జేబులోకి చేయి పెట్టాను. కానీ జేబులో పర్సు లేదు. బట్టలు మార్చుకున్నప్పుడు పర్సు ఇంట్లోనే మర్చిపోయాను. నాలో ఒక్కసారిగా నీరసం నిలువునా కమ్మేసింది. నా స్థితి నాకే చాలా జగుప్సాకరంగా అనిపించింది. ఆ ఆటోవాడికి నా దుస్థితి బోధపడినట్టుగా ఏంటి సార్ పర్సు మర్చిపోయారా? పర్వాలేదండి చెప్పాడు అనునయంగా. నాకు వాడి ముందు చులకన కావడం ఇష్టం లేక నీ డబ్బులు నాకెందుకు, ఫోన్పే చేయిస్తాను అని వాడి ఫోన్ నెంబర్ అడిగాను. ఆటోవాడు గాబరా పడుతూ పర్వాలేదు సార్, అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి కదా, టైం లేదు అంటూ కంగారు పడుతున్నాడు. నేను వాళ్ళని పట్టించుకోకుండా నా ఆత్మాభిమానం వదులుకోవడం కోసం నా నెంబర్ వాడికిచ్చి వాడి నెంబర్ తీసుకుని ఫోన్పే చేయిస్తానని మాటిచ్చి అక్కడి నుంచి సభావేదిక వైపు నడిచాను. నేను వెళ్ళిన కాసేపటికి సభ మొదలయ్యింది. ముఖ్య అతిథులంతా ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. ఇంతలో నా మొబైల్ రింగ్ అయ్యింది. అది ఇందాక ఆటోవాడి నెంబరు ఇచ్చి అట్టేసేపు కాలేదు, అప్పుడే ఫోన్ చేసేస్తున్నాడు. నాసిరపు మనుషులు, వీళ్ళు మారరు అని మనసులోనే చిరాగ్గా తిట్టుకొని ఫోన్ లిఫ్ట్ సైలెంట్ మోడ్లోకి మార్చి జేబులో పెట్టుకున్నాను కాస్త కోపంగా. అనంతరం నేను కాకతాళీయంగా ఆ సభావేదిక ముఖద్వారం వైపు చూపులు సారించాను. అక్కడ ఆటో అతను చిన్నగా నవ్వుతూ కనిపించాడు. నేను వచ్చాను అన్నట్లుగా చెయ్యి ఊపాడు. నేను ప్రతిగా చెయ్యి ఊపలేదు. నాకు ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చింది. చిరాగ్గా మొహం పెట్టి గుడ్లు పెద్దగా చేసుకుని ఉరిమేలా చూశాను కోపంగా. అలా నా ఉగ్రరూపాన్ని బాహటంగానే తెలియజేసేశాను నేను. నా కోపం వాడికి అర్థమైనట్టుంది. వాడి మొహం తెల్లగా పాలిపోయింది. అప్పుడు కానీ నా మనసు శాంతించలేదు. వేదిక మీద ముఖ్యమైన వక్తల సాహితీ ప్రసంగాలు పూర్తయినట్టున్నాయి. కథల పోటీ నిర్వాహకులు బహుమతి ప్రదానం నిమిత్తం పేర్లు ప్రకటిస్తున్నారు. మొదటి బహుమతి విజేత అయినటువంటి యువ రచయిత శ్రీ శశాంక్ గారిని సగర్వంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము అంటూ అనౌన్స్ చేశారు. ఆ సభ అంతా ఒక్కసారిగా కరతాళ ధ్వనులతో నిండిపోయింది. ఆ యువ రచయిత నడుచుకుంటూ వేదిక మీదకి వెళ్తున్నాడు. అతన్ని నాకు ఎక్కడో చూసినట్లు అనిపించింది. తెల్లని చొక్కాలో మల్లెపువ్వులాగా మెరిసిపోతున్నాడు. ఇప్పుడు అతని ఒంటి మీద కాకి చొక్కా లేకపోవడం వలన గుర్తుపట్టలేకపోయాను వెంటనే. అతను ఇంతకుముందు ముఖద్వారం దగ్గర నిల్చున్న ఆటో కుర్రాడే. నాలో ఒక్కసారిగా 1,00,000 వోల్టుల విద్యుత్ తరంగం నా మెదడుని తాకినట్టుగా స్తంభించిపోయాను. ఇంతలో పోటీ నిర్వాహకుల్లో ఒక ఆయన మైకు తన చేతిలోకి తీసుకుని అందరూ నన్ను క్షమించాలి, నేను సభకు రావడం కాస్త ఆలస్యమైంది. ఎందుకంటే మా అమ్మగారిని ఇప్పుడే హాస్పిటల్లో జాయిన్ చేసి వచ్చాను. మా అమ్మగారు ఈ క్షణం ప్రాణాలతో ఉన్నారంటే అందుకు ప్రధాన కారకుడు రచయిత శశాంక్. అతను ఎవరెవరో కాదు ఇతనే అంటూ గొప్పగా ఏదేదో చెప్పుకుపోతున్నాడు. అవును, ఇందాక మా ఆటో ఆపింది అతనే. నేను విజేతని అని చాలా కాలంగా చాలా విషయాల్లో విర్రవీగిపోతున్నానని చాలా ఆలస్యంగా నాకు బోధపడింది. నేను శిఖరంపై నుండి పాతాళంలోకి జారిపోతున్న భావన, నేను నా అహం ఉన్న చోటిని అణగారిపోతున్న అత్యున్నతమైన అద్భుతమైన భావన నా కళ్ళ ముందు ఆవిష్కృతమవుతూ కాంతులీనుతోంది. మానవతా విలువలను గొడుగుపట్టిన ఆటో అతను అలియా శశాంకే నిజమైన విజేత. అతని ఔన్నత్యానికి, ఆదర్శానికి వయసులో అతను నాకన్నా చిన్నవాడైనా నా 2 చేతులెత్తి నమస్కరిస్తున్నాను.